పెరుగుదల చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంపుదల ఉండదు, విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పైగా పరిపాలన కాలంలో చూస్తే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇప్పుడు అన్ని చోట్ల పెట్టారు. ఇక్కడ కూడా మనం షాపుల దగ్గర చూస్తున్నాం, అన్ని చోట్ల ఈరోజు ఆదాని స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇళ్లకే షాపులకే కాకుండా ఇప్పుడు ఇళ్లకు కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీస్తుంది. నోటితో ఒకటి చెప్తుంది, చేతులతో ఇంకోటి చేస్తుంది. ప్రజలు వద్దనుకుంటే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాం అని చెప్పేసి మంత్రి ప్రకటనలు ఇస్తాడు. కానీ ఆచరణలో విద్యుత్ శాఖ అధికారుల చేత సిబ్బంది చేత ఒత్తిడి పెట్టించి అన్ని చోట్ల ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెట్టించే పని జరుగుతుంది. ఈరోజు గుంటకల్ పట్టణంలో ఈ షాపుల్లో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ మీటర్లు పరిశీలిస్తుంటే ప్రతి చోట 50% నుంచి 100% పైగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఛార్జీలు పెరిగినట్టు కనపడుతుంది. ఈరోజు చిన్న చిన్న వృత్తిదారులు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని, ప్రైవేటు వడ్డీల దగ్గర అప్పులు తీసుకొని ఈ షాపులు నడిపితే ఒక్కొక్క షాపు గత నెలలో 500 రూపాయలు కడితే విద్యుత్ ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత 750 నుంచి 800, 900 వరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ డ్రై క్లీనర్ షాప్లో చూసినాం, ఆ షాప్ అతను గత నెలలో 4,300 రూపాయలు డ్రై క్లీనింగ్ షాప్ కరెంటు బిల్లు కడితే ఈ నెల 5,835 రూపాయలు వచ్చింది. అంటే సుమారు 1,500 రూపాయలకు పైగా ఛార్జీ పెరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఆదాయం లేదు, మరి ఏం దీన్ని బతకాలా? అందుకనే ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడంలా, చెప్పిన సూపర్ 6 సక్రమంగా అమలు చేయదు. రెండో వైపు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని లాంటి కంపెనీలకు ఊడిగించడానికి సిద్ధపడుతుంది. దీనికి వ్యతిరేకంగా రేపు 5వ తారీఖు నాడు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున అన్ని జిల్లాలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు గుంటకల్ పట్టణంలో కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రజానికం ఆలోచించమని కోరుతున్నాం. తెలుగుదేశమా, వైసీపీ, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీ వల్లనే ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల భారాలను మోసే పరిస్థితులు లేవు. కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. పెంచిన ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే పెడుతున్నారో వాటిని ఏ పరిస్థితుల్లో ఇళ్లకు పెట్టడానికి వీల్లేదు, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.